బ్రేకింగ్ న్యూస్ అల్లూరు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్ లో 6 మావోయిస్టులు మృతి చెందారు. ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలపై భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో స్థానిక పోలీసులతో కలిసి కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో ఇరు పక్షాలు తారసపడడంతో పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. భద్రతా దళాల కాల్పుల్లో 6 మావోయిస్టులు మరణించారు. ఆ ప్రాంతంలో ఇంకా కూంబింగ్ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. ఇక మృతుల్లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా, మరో 2 కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మంగళవారం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు సమాచారం. అల్లూరు జిల్లాలో జరిగిన మావోయిస్టుల ఎన్కౌంటర్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? లహరి, అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమల్లి అటవీ ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజాము నుంచి పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతా ఉన్నాయి. పక్కా సమాచారంతో మారేడుమల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులంతా కూడా అక్కడ తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసు బలగాలన్నీ కూడా మారేడుమల్లి అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టే ప్రయత్నాలన్నీ కూడా నిన్న రాత్రి నుంచే కొనసాగిస్తా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ రోజు తెల్లవారుజాము సమయంలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు ఉంటున్నటువంటి ప్రదేశం తారసపట్టడంతో ఒక్కసారిగా పోలీసులు గమనించినటువంటి మావోయిస్టులు ఎదురు కాల్పులు ప్రారంభించారు. దీంతో అటు పోలీసులకు మావోయిస్టులకు మధ్య భీకరంగా ఎదురు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో సుమారుగా ఒక 6 మావోయిస్టులు చనిపోయినట్లు పోలీసుల నుంచి సమాచారం అందుతుంది. ఆ చనిపోయిన వారిలో మావోయిస్టు అగ్రనేత కూడా ఉన్నట్లు పక్కా సమాచారం అందుతుంది. ప్రస్తుతం అయితే కూంబింగ్ అయితే కొనసాగుతా ఉంది. ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికల మీద 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైనటువంటి గాలింపు చర్యలు ఇప్పటికే చేపట్టింది. ఈ క్రమంలోనే మావోయిస్టులు అటు ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు, ఇక్కడ పోలీసు ఒత్తిడి ఉంటే అక్కడి నుంచి ఒరిస్సా వైపు, ఈ 3 ప్రదేశాల్లో కూడా తిరుగుతూ వస్తా ఉన్నారు. గత కొద్ది రోజులుగా కొంతమంది మావోయిస్ట్ అగ్రనేతలు అటు తెలంగాణ పోలీసులు ఏట, మరోవైపు ఛత్తీస్గఢ్ పోలీసులు ఏట లొంగిపోవడం జరిగింది. ఇక చివరగా మిగిలి ఉంది హిడ్మా మాత్రమే. ఈయన మావోయిస్ట్ అగ్రనేత. ఆయన కోసం గత కొంతకాలంగా పోలీసులు అయితే ప్రత్యేక దళాలైతే ఆయన ఆచూకీ కోసం కనుగొనేందుకు పెద్ద ఎత్తున కూంబింగ్ చర్యలు అయితే కొనసాగిస్తా ఉన్నారు. ఈ క్రమంలో మారేడుమల్లి అటవీ ప్రాంతంలో హిడ్మాతో పాటు మరికొంతమంది మావోయిస్టు కేంద్ర నాయకత్వం అక్కడ తలదాచుకుందన్నటువంటి సమాచారం ఆంధ్ర పోలీసులకు అందింది. దీంతో ఆంధ్ర పోలీసు బలగాలు మారేడుమల్లి అటవీ ప్రాంతాలని పూర్తి స్థాయిలో జల్లెడ పట్టే ప్రయత్నాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నటువంటి క్రమంలో మావోయిస్టు అగ్రనేతలు ఒక్కసారిగా తారసపట్టడంతో ఎదురు కాల్పులు జరుగుతాయి. ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఈ మారేడుమల్లి ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా హతమైనట్లుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఎదురు కాల్పుల్లో ఆయన చనిపోయినట్లుగా కూడా సమాచారం అయితే అందుతుంది. అయితే ఇంకా పోలీసులు అయితే ఈ సమాచారాన్ని ధృవీకరించాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక మనం ప్రధానంగా ఈ హిడ్మా గురించి చెప్పుకోవాల్సి వస్తే మావోయిస్టు హిడ్మా అటు 3 రాష్ట్రాలను కూడా గడగడలాడించినటువంటి ఒక మావోయిస్టు నేతగా హిడ్మా గురించి మనం చెప్పుకోవాలి. 3 దశాబ్దాలుగా ఛత్తీస్గఢ్ మావోయిస్ట్ పార్టీలో ఈ హిడ్మా అంచెలంచెలుగా ఎదగటం జరిగింది. ఆర్మీ స్ట్రాటజీల్లో ఒక దిట్టగా కూడా ఈయనకి పేరుంది. మావోయిస్టు సిద్ధాంతాన్ని పెద్దగా చదువుకోలేకపోయినప్పటికీ కూడా తుపాకీ ద్వారా పార్టీలో హిడ్మా పాపులారిటీ
పెంచుకుంటూ వచ్చాడనే చెప్పుకోవాలి. సుక్మా జిల్లాలో పుట్టినటువంటి హిడ్మా 17 ఏళ్ల వయసులోనే పీపుల్స్ వార్లో దళ సభ్యుడిగా పార్టీలో చేరటం జరిగింది. ఆ తర్వాత మావోయిస్ట్ పార్టీలో అంచెలంచెలుగా కీలక పాత్ర పోషిస్తూ ఆయన ఎదుగుతూ వచ్చాడు. మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి నెంబర్ 1 బెటాలియన్ ప్రస్తుతం హిడ్మా చేతిలోనే ఉందనే చెప్పాలి. హిడ్మా ఆదేశాలు ఇస్తే ఈ బెటాలియన్ ఎక్కడైనా విరుసుకు పడతా ఉంది. మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి అత్యంత భయంకరమైనటువంటి బెటాలియన్ గా ఈ హిడ్మా టీం కు పేరుందనే మనం చెప్పుకోవాలి. 2011లో ఛత్తీస్గఢ్ లో సుక్మా జిల్లాలో జరిగినటువంటి చింతల్నార్ దాడిలో దాదాపు 75 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా ఈ హిడ్మా పక్కా ప్రణాళిక ప్రకారం జరిపినటువంటి దాడిలో వాళ్ళంతా కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అప్పట్లో ఆ ఘటన సంచలనంగా మారింది. దానికి హిడ్మానే నాయకత్వం వహించారు. ఇక 2017లో జరిగినటువంటి బోర్కాపాల్ దాడిలో కూడా హిడ్మా పాత్ర ఉందని మావోయిస్ట్ పార్టీయే స్వయంగా ఆ రోజు ప్రకటించడం జరిగింది. 100 మంది మిలిటెంట్లను గెరిల్లా ఆర్మీతో ఏకం చేసి దాడి చేయటం ఇతని యొక్క యుద్ధ తంత్రం యొక్క ప్రత్యేకత అనే చెప్పాలి. హిడ్మా దాడి చేస్తే ఎవరూ కూడా తప్పించుకోలేరని మావోయిస్ట్ పార్టీలో కూడా ఒక బలమైనటువంటి నమ్మకం అయితే ఉంది. ఛత్తీస్గఢ్ లో గత 2 దశాబ్దాల్లో జరిగిన ప్రధాన హింసాకాండలకు హిడ్మాయే కారణమని కూడా అక్కడ పోలీసులు చాలా స్పష్టంగా చెప్తారు. అతని మీద అనేక కేసులు కూడా ఉన్నాయి. చాలా కాలం పాటు పోలీసులకు కనీసం హిడ్మా ఎలా ఉంటాడో కూడా ఆయన ఫోటో కూడా దొరకకుండా జాగ్రత్త పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. మావోయిస్ట్ క్యాడర్లోనే చాలా మందికి అసలు హిడ్మా ఎలా ఉంటాడో కూడా తెలియనటువంటి పరిస్థితి. అయితే మావోయిస్ట్ కేంద్ర కమిటీలో హిడ్మాను తీసుకోవటంపై పార్టీలో చాలా విభేదాలు కూడా వచ్చాయని చెప్పుకోవాలి. మావోయిస్ట్ పార్టీలో అత్యంత నిర్ణాయకమైనటువంటి కేంద్ర కమిటీలోకి ఎలాంటి సిద్ధాంత జ్ఞానం లేనటువంటి హిడ్మాను తీసుకోవటం మీద కూడా ఆ రోజు పెద్ద ఎత్తున చర్చ నడిచింది. అయితే హింసను ప్రోత్సహించడమే కొంతమంది ఈ మావోయిస్ట్ పరిస్థితులు సానుభూతి పరులని విమర్శలు కూడా వెల్లువెత్తాయి. మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతాన్ని వదిలిపెట్టి పూర్తిగా హింసా మార్గాన్ని అందుకొని హిడ్మాకు వ్యతిరేకంగా ఆ రోజు కూడా పెద్ద ఎత్తున వాదనలు అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనుషుల్ని కిరాతకంగా చంపటంలో హిడ్మా ఒక హింసా వాతావరణాన్ని, భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించేవాడని కూడా మావోయిస్టులు, లొంగిపోయినటువంటి మావోయిస్టులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇన్ఫార్మల్ నెపంతో హిడ్మా అనేక కిరాతక చర్యలకు కూడా పాల్పడినట్లు అక్కడ ఛత్తీస్గఢ్ పోలీసులు కావచ్చు, ఆంధ్ర పోలీసులు కావచ్చు, వీళ్ళంతా కూడా చెప్తారు. అయితే హిడ్మాకి దాదాపుగా 10 మంది రాత్రింబోళ్లు హిడ్మా కు పహారా కాస్తా ఉంటారని ఈ లొంగిపోయినటువంటి మావోయిస్టులు కూడా ఇటీవల అనేక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. అయితే మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీలో ఒక గోండు కూడా లేకపోవటం, అంటే గోండు తెగ అక్కడ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో గోండు తెగ ఉంటది. ఆ గోండు తెగ లేకపోవడంతో ఛత్తీస్గఢ్ లో ప్రస్తుతం 80% మంది మావోయిస్టులు అందరూ కూడా గోండు తెగకు చెందినటువంటి గిరిజనులే. అయితే వీరికి నాయకత్వాన్ని ఇవ్వాల్సినటువంటి అంశం మీద ఆ రోజుల్లో పెద్ద చర్చ జరగటంతో ఈ సుశిక్షితుడైనటువంటి హిడ్మా ఆ రోజు ఆయన కేంద్ర కమిటీలో కూడా తీసుకొని ఈ గోండు తెగకు సంబంధించినటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ హిడ్మా నాయకత్వాన్ని ఇవ్వటం కూడా ఆ రోజు జరిగింది. అయితే హిడ్మాను ఎవరు చంపలేరని మావోయిస్ట్ పార్టీలో మావోయిస్టులంతా కూడా వాళ్ళందరికీ కూడా ఒక గుడ్డి నమ్మకం అయితే ఉంది. హిడ్మా చనిపోతే అది క్యాడర్ కూడా నైతికంగా ఎదురు దెబ్బేనని పోలీసులు కూడా గత కొంతకాలంగా భావిస్తూ వచ్చారు. గతంలో అనేక ఎన్కౌంటర్లు జరిగితే ఆ ఎన్కౌంటర్ల నుంచి కూడా హిడ్మా పలు సందర్భాల్లో తప్పించుకోవడం జరిగింది. అయితే కొన్ని ఎన్కౌంటర్లో ఆయన చనిపోయారన్నటువంటి పెద్ద చర్చ జరిగినప్పటికీ కూడా ఆ తర్వాత ఆయన చనిపోలేదని మావోయిస్టు పార్టీనే స్వయంగా ప్రకటించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇవాళ మారేడుమల్లిలో ఇవాళ ఉదయం నుంచి జరుగుతున్నటువంటి భీకరమైనటువంటి ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా చనిపోయినట్లు మనకు పక్కా సమాచారం అవుతుంది. అయితే దీన్ని పోలీసులు అయితే ధృవీకరించాల్సి ఉంది. ఇక హిడ్మా మృతితోటి మావోయిస్టు శకం ముగిసిపోయినట్లని మావోయిస్ట్ వర్గాలు కూడా భావిస్తా ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది కూడా మావోయిస్ట్ అగ్రనేతలంతా కూడా లొంగిపోవటం, మరికొంతమంది ఎన్కౌంటర్లో చనిపోవటం, మరికొంతమంది అనారోగ్య కారణాలతోటి వాళ్ళు ఉద్యమాన్ని వదిలిపెట్టి బయటకు రావటం, ఇవన్నీ కూడా జరిగినటువంటి నేపథ్యంలో కీలకంగా ఉన్నటువంటి హిడ్మా ఇప్పుడు ఈ ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా,
తెలంగాణ బోర్డర్లకు సంబంధించి కీలకమైనటువంటి మావోయిస్ట్ యాక్టివిటీలు నిర్వహిస్తున్నటువంటి హెడ్మా మరణంతో పూర్తిగా ఈ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల యొక్క పూర్తి స్థాయి వాళ్ళ యొక్క కార్యకలాపాలని తొదముట్టించారనే మనం చెప్పుకోవాలి. కేంద్ర ప్రభుత్వం గత కొంతకాలంగా చెప్తూ వచ్చారు 2026 నాటికి ఈ 3 రాష్ట్రాల్లో, ఈ 4 రాష్ట్రాల్లో మావోయిస్ట్ ఉద్యమం అనేది కుక్కటి వేళ్లతో పెకిలించి వేస్తాం, మావోయిస్టులను తుదిమెట్టిస్తామని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్తూ వచ్చారు. ఆ క్రమంలోనే కేంద్రం ఈ 4 రాష్ట్రాలకు కూడా కేంద్ర బలగాలను పంపించడం, గత కొంతకాలంగా పెద్ద ఎత్తున ఆపరేషన్లు చేపట్టడం, దీనికోసం పూర్తి స్థాయి శాటిలైట్ టెక్నాలజీని వినియోగించుకోవటం, తద్వారా మావోయిస్టుల కదలికలు ఎక్కడెక్కడ ఉన్నాయి, తద్వారా ఆ సమాచారాన్ని కేంద్ర బలగాలకు అందించడం, కేంద్ర బలగాలు వెళ్లి రాత్రికి రాత్రే మావోయిస్టు శిబిరాల మీద విరుచుకుపడి అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులందరినీ కూడా ఎన్కౌంటర్లో వాళ్ళందరినీ కూడా ఎన్కౌంటర్ చేయటం, ఇవన్నీ కూడా గత కొంతకాలంగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ హెడ్మా తలదాచుకున్నటువంటి సమాచారం కూడా ఆ శాటిలైట్ టెక్నాలజీ ద్వారానే ఇవాళ పసిగట్టినట్లుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. తద్వారానే ఈ సమాచారాన్ని ఆంధ్ర పోలీసులకు ఇవ్వటం, ఆంధ్ర పోలీసులు పక్కా పథకం ప్రకారం పోలీసు బలగాలన్నీ కూడా మారేడుమల్లి అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టి ఈ మావోయిస్టుల సమాచారాన్ని తెలుసుకొని తద్వారా వాళ్ళపై కాల్పులు ప్రారంభించడం, దీన్ని ఎదుర్కొనేందుకు మావోయిస్టులు కూడా ఎదురు కాల్పులకు దిగటం, దీంతో ఒక్కసారిగా కాల్పుల్లో 6 కీలక మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందినట్లుగా కూడా సమాచారం అవుతుంది. ఈ అగ్రనేతల్లో హెడ్మా కూడా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అయితే పోలీసులు దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో ధృవీకరించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.